షార్ట్ వీడియో వచ్చేసరికి మన మినీ నానో ట్యాంక్ స్కేప్లో పార్ట్ 3 అని లాస్ట్ వీడియో అని అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ సెటప్ అంతా కూడా ఇందులో అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను. సో లాస్ట్ టైం రాక్ స్కేప్ చేసి దగ్గర అయితే చూపించాను కదా, సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. నేనైతే రాక్స్ అనేది ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ గ్రౌండ్ పోర్షను అలాగే బ్యాక్ గ్రౌండ్ పోర్షన్లో అయితే మనం ఈ ప్లాంట్ అయితే యూస్ చేస్తున్నాము. దీని నేమ్ వచ్చేసరికి క్రిప్టోకార్న్ వెండిటీ అని అయితే అంటారు. సో నేనైతే ఫ్రంట్ అయితే ఇప్పుడు ఇది వేసుకుంటాను. అదేవిధంగా మనం స్టోన్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ స్టోన్స్ మీద కూడా వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ బౌల్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్లాంట్ని అయితే నేను యూజ్ చేస్తాను. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి అనూబియస్ నానా అని అయితే పిలుస్తారు. మన మెయిన్ ట్యాంక్లో యూజ్ చేసినటువంటి ప్లాంట్ వచ్చేసరికి అది కూడా అనూబియస్సే, కాకపోతే అనూబియస్లో డ్రాగన్ క్లా వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్. సో ఇప్పుడు ఇదైతే మనం ఫస్ట్ అయితే గ్లూయింగ్ అయితే చేసుకోవాలి. సో మీకు ప్రాపర్గా వీడియో అనేది నేను ఎలా చేస్తున్నాను ఏంటో చూపిస్తాను. లాస్ట్ టైం యూస్ చేసిన గ్లూయే నేనైతే ఇప్పుడు జాగ్రత్త పెట్టుకుని దాన్నే యూస్ చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిక్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇది షార్ట్ వీడియో కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉండకూడదని నేను ఆల్రెడీ పెట్టేసిన తర్వాతే వీడియో అనేది అయితే క్లిప్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. సో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే కనుక మీరు ఇలా స్టిక్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి, లేకపోతే డ్రై అయిపోతుంది ప్లాంట్. సో ఇందాక మీకు చూపించినటువంటి ఏదైతే క్రిప్టో వెండిటీ ఉందో ఈ వెండిటీ ప్లాంట్ని వచ్చేసరికి నేను ఫ్రంట్ గ్రౌండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా అయితే నీట్గా అయితే నేను పెట్టుకుంటాను. సో ఇప్పుడు మీకు ఆ వీడియో అయితే ప్లే అవుతుంది, చూస్తున్నారు కదా. సో నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ట్విజర్స్ని అయితే యూస్ చేసి అయితే పెడుతున్నాను. సో ఎందుకు బ్రో అదే వాడాలి, చేతితో పెట్టలేమా అంటే చేతితో కూడా పెట్టొచ్చండి. కాకపోతే ఓపెన్గా ఉన్న గ్రౌండ్లో అయితే చేతితో పెట్టేసుకోవచ్చు, కానీ స్టోన్ టు స్టోన్ మధ్యలో ఉన్నప్పుడు మన ఫింగర్స్ పెట్టి పెట్టడం అయితే ఇబ్బంది అయిపోతుంది. సో దాని గురించి మీరు ఈ ట్విజర్ లాంటిది కొనుక్కున్నట్టయితే మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వచ్చేసరికి ఇందులో అయితే మనం ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేయాలి కదా, నేనైతే ఈ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్నటువంటి క్యూబ్ ట్యాంక్ చిన్న సైజ్ కాబట్టి దానికి తగ్గటువంటి నేను ఈ ఫిల్టర్ని అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేసి పెడుతున్నాను. సో చూసారు కదా, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఓవరాల్గా సెటప్ అయితే చాలా బాగా అయితే వచ్చిందనమాట, సింపుల్గా వచ్చింది. ట్యాంక్ అంతా కూడా మనం ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ ఎవరన్నా సరే ట్రై చేద్దామంటే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్ అయితే యూజ్ చేసుకోండి. అలాగే చిన్న క్యూబ్ ట్యాంక్ తీసుకున్నట్టయితే మీకు ఈజీగా లో బడ్జెట్లో అయితే కంప్లీట్ అవుతుంది. సో ఎవరికన్నా ఈ ట్యాంక్ యొక్క బడ్జెట్ కావాలంటే టెక్స్ట్ చేయండి.